శిక్షగా మారును. బలిపీఠం ముందు మోకరిస్తావు, బయటకొచ్చి పగను పెంచుకుంటావు. ప్రార్థనలో కన్నీరు కారుస్తావు, ఇంటికెళ్ళి తోటి వారిని హింసిస్తావు. దేవుని పేరిట వ్యాపారాలు చేస్తున్నావా? పరలోక రాజ్యాన్ని వేలం వేస్తున్నావా? అల్పులను అణచివేస్తూ భక్తి చేస్తున్నావా? నీ క్రియలను దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? శిక్ష పడలేదని ధైర్యమా? ఆయన ఓర్పును బలహీనత అనుకుంటున్నావా? చనిపోయాక నీ గురించి మనుషులు ఏమన్నా, దేవుడు ఇచ్చే తీర్పే నీకు శాశ్వతం. లోకం నిన్ను పుణ్యాత్ముడని పొగిడినా, నరకపు మంటల్లో అది నిన్ను కాపాడుతుందా? ఇప్పుడైనా వేషధారణ వదిలిపెట్టు, నలిగిన హృదయంతో దేవుని వైపు తిరుగు. నీ తప్పులను దాచుకోకు, ఆయన సన్నిధిలో